హాయ్ అండి. అందరికీ నమస్కారం. కుంభరాశి వారికి ఈ రోజున ఒక కొత్త అదృష్టం మీకు ఎదురుగా వస్తుంది. ఆ పరమశివుడి అనుగ్రహం మీకు కలగబోతుంది. ఈ రాశి జాతకుల జీవితంలో ఈ మార్పులైతే మీకు కలగబోతున్నాయి. ఈ వీడియో మీరు ఇప్పుడు చూడటం అనేది యాదృచ్ఛికం కాదండి. ఈ క్షణంలో మీరు ఇది వినడానికి కారణం మీ జీవితంలో మొదలైన ఒక గంభీరమైన మార్పు, మహాదేవుడి సంకల్పం. మీకు లేకుండా మీకు ఈ మాటలు మీ చెవికి చేరవు. ఈరోజు మనం మాట్లాడుకోబోయేది సాధారణమైన రాశి ఫలాలు కాదు. ఇది ఈ రాశివారి జీవితం పూర్తిగా మారిపోయే దశ గురించి ఈ రోజున ఈ తిథి నాడు ఈ రాశి జాతకుల జీవితంలో నిశ్శబ్దంగా కానీ బలంగా ప్రభావం చూపించే కాలం. ఈ రాశి జాతకులు బయటికి చాలా చురుగ్గా కనిపిస్తారు, కానీ లోపల ఆలోచనలతోనే కనిపిస్తారు. కానీ లోపల మాత్రం ఎప్పుడు ఆలోచనలతోనే పోరాడుతూనే ఉంటారు. ఏది సరైనదని తెలిసిన నిర్ణయం తీసుకోవడంలోనే ఆలస్యం. ఇతరుల కోసం ఎక్కువగా ఆలోచించి తమను తాము వెనక్కి పెట్టుకోవడం, చెప్పాలనుకున్న మాటలు మింగేసుకోవడం, ఇవన్నీ కూడా మీ జీవితంలోని భారంగా ఇలా అనుకుంటూ ఉండవచ్చు. నేను ఎందుకు ఎప్పుడు ఇంతగా ఆలోచిస్తున్నాను? నా జీవితం ఎప్పుడు ఒక దిశలో స్థిరపడుతుంది? నాకు నిజంగా అదృష్టం ఉందా లేదా? ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పే సమయం ఇదే. ఈ వీడియోలో మీరు వినబోయే ప్రతి అంశం ఎంతోమంది అనుభవజ్ఞుల, జ్యోతిష్య నిపుణుల నుంచి విశ్లేషణ ఆధారంగా సేకరించబడింది. ఇది ఊహ కాదు. ఇది భయపెట్టే జ్యోతిష్యం కాదు. ఇది 100% జ్యోతిష్య ఆధారితమైన విజయం. ఈ రాశి జీవితంలో ఏది మారబోతుంది, ఏది విడిపోబోతుంది, ఏది మీ భవిష్యత్తును మలుపు తిప్పబోతుంది అన్నీ కూడా ఈ వీడియోలో స్పష్టంగా తెలుస్తాయి. కాబట్టి దయచేసి ఈ వీడియోని ఒంటరిగా శాంతంగా కూర్చొని పూర్తిగా వినండి. ఎందుకంటే చివరి వరకు వినేవారికి మాత్రమే ఆ మహాదేవుడి ఇచ్చే సంకేతం పూర్తిగా అర్థమవుతుంది. ఈరోజు వీరికి ఎందుకు అత్యంత కీలకం? ఈ రాశివారి ఈ రోజున ఈ తిథి నాడు మీకు ఏం జరగబోతుందంటే, మీ జీవితంలో సాధారణంగా గడిచిపోయే రోజు మాత్రం కాదు. ఇది మీ గతం, వర్తమానం, భవిష్యత్తును కలిపి మలుపు తిప్పే రోజుగా మారుతుంది. మీరు ఇప్పటివరకు చేసిన ప్రయత్నాలు, భరించిన పరిస్థితులు, నిశ్శబ్దంగా మిగిలిన బాధలు అన్నీ ఇప్పుడు ఫలితాల రూపంలోనే కదలికలు చూపించే సమయం ఇది. మీ జీవితంలోని చాలా రోజులుగా నిలిచిపోయిన వ్యవహారం ఒక్కసారిగా ముందుకు కదిలే అవకాశం ఇది. అదృష్టం కాదు, ఇది మీ కర్మకు వచ్చిన సమయం. ఈరోజు జరిగే చిన్న సంఘటన కూడా రాబోయే నెలల దశ నిర్ణయించగలిగే శక్తి ఉంటుంది. అందుకే ఈరోజు తేలిగ్గా తీసుకోవద్దు. మీ మనసులో పెరిగిన తొందర భావాల అసలు కారణం. ఈ రాశివారి ప్రధాన సమస్య ఏంటంటే, ఒక విషయం పైన 2 ఆలోచనలు రావటం. చెయ్యాలా వద్దా అనే సందిగ్ధం, ముందుకు వెళ్ళాలా వెనక్కి వెళ్ళాలా అనే తడబాటు ఉంటుంది. ఇది బలహీనత కాదు, మీలో ఉన్న లోతైన ఆలోచన శక్తి. కానీ ఈ మధ్య మీ ద్వంద్వ భావాలు మిమ్మల్ని అలసట కూర్చేశాయి. ఏ నిర్ణయం తీసుకున్నా సరిగ్గా తీసుకున్నారా అనే అనుమానమైతే మిమ్మల్ని వెంటాడుతుంది. ఈరోజు ఆ గందరగోళానికి కారణం స్పష్టంగా అర్థమవుతుంది. మీ మనసుకు ఎందుకు ఇంత అశాంతిగా ఉందో, ఎవరి మాటలు మిమ్మల్ని ఎక్కువగా ప్రభావితం చేస్తున్నాయో తెలుస్తుంది. ఒకసారి ఈ అవగాహన వస్తే మీ నిర్ణయాలు కూడా బలంగా మారుతాయి. ఒంటరిగా వినాల్సిన రహస్య సమాచారం మీకు ఎందుకు అవసరం? ఈ సమయంలో ఈ రాశివారు అందరూ వినాల్సిన విషయం కాదు, ఒంటరిగా వినాల్సిన విషయం ఒకటి మీ జీవితంలో బయటపడుతుంది. ఎవరు చెప్పే మాట కావచ్చు, లేదా మీరు యాదృచ్ఛికంగా చూసే విషయము కావచ్చు, లేదా మీ మనసులోని ఒక్కసారిగా వచ్చిన ఆలోచనలు కావచ్చు. కానీ అది మీ జీవితంలోని కీలకమైన నిర్ణయాన్ని బయటపెడుతుంది. ఇప్పటి వరకు మీరు నమ్మిన వ్యక్తి, అతని గురించి, మీరు నడిచిన దాని గురించి, లేదా మీరు పెట్టిన ఆశల గురించి నిజం అర్థమవుతుంది. ఈ నిజం మొదట కాస్త భయాన్ని కలిగించవచ్చు, కానీ అదే నిజం మిమ్మల్ని తప్పుదారి నుంచి బయటికి తీస్తుంది. అందుకే ఈ సమయంలో వచ్చిన సూచనలు నిర్లక్ష్యం చేయవద్దు. గతంలో చేసిన ఒక నిర్ణయం
ఇప్పుడు ఎందుకు గుర్తుకు వస్తుంది? ఈ రాశివారి యొక్క జీవితంలోని గతం చాలా బలంగా ఉంటుంది. ఇప్పుడు మీరు తీసుకున్న ఒక నిర్ణయం, అప్పట్లో వదిలేసిన ఈ అవకాశం లేదా చేయలేకపోయిన ఒక పని ఇప్పుడు మళ్ళీ గుర్తొస్తుంది. అది యాదృచ్ఛికం కాదు. ఆ సంఘటన నుంచి మీరు చివరిలో నేర్చుకోవలసిన పాఠం ఇంకా పూర్తిగా నేర్చుకోలేదు అనే సంకేతం. ఈ రోజున ఆ పాత విషయం మళ్ళీ మీ ముందుకు రావచ్చు. ఆ తప్పు మళ్ళీ చేయకుండా ఈసారి భిన్నంగా ఆలోచించేలా అనే పరీక్ష ఇది. మీరు తీసుకునే ఈ నిర్ణయం మీ భవిష్యత్తును పూర్తిగా మార్చగలదు. కాబట్టి భావోద్వేగాలతో కాకుండా అవగాహనతో ఆలోచించండి. మీరు నిజంగా మీకు ఎవరో అర్థమయ్యే దశ. ఈ రాశివారు చాలాసార్లు ఇతరుల కోసం జీవిస్తూ తమను తాము మర్చిపోతారు. ఎవరు ఏమనుకుంటారో అని ఆలోచనల్లో మీ అసలు కోరికలు పక్కన పెట్టేస్తారు. ఈరోజు నిజంగా మీకు ఏం కావాలి, మేము ఎందుకు ఇంతకాలం ఉన్నాము, ఇలా అని మీ ప్రశ్నలకు మీకు నిజాయితీగా సమాధానం వెతికితే అసలు శక్తి బయటపడుతుంది. మీరు ఇతరులకు నచ్చడం కోసం కాదు, మీకు నచ్చేలా జీవించే సమయం వచ్చేసిందని అర్థమవుతుంది. ఈ అవగాహన ఈ రాశివారి జీవితాన్ని కొత్త దశలోకి తీసుకువెళ్ళే మొదటి అడుగు. ప్రేమ సంబంధాల్లో స్పష్టత వచ్చి కీలక దశ. ఈ రాశివారు ప్రేమ విషయంలోనే చాలా కాలంగా స్పష్టత లేకుండా ఉన్నారు. చెప్పాలనుకున్న మాటలు చెప్పలేకపోవటం, అర్థం కాని మాటల మధ్య మౌనం పెరగటం, ఇవన్నీ కూడా మిమ్మల్ని లోపల బాధ పెట్టేశాయి. కానీ ఈ రోజున ఈ తిథి నాడు ప్రేమ సంబంధాలను ఒక నిజం బయటపడుతుంది. మీతో ఉన్న వ్యక్తి నిజంగా మీతో ఉన్నాడా లేదా అలవాటుగా ఉన్నాడా అనే విషయం స్పష్టంగా తెలుస్తుంది. ఈ నిజం మొదట కాస్త కష్టంగా అనిపించి దీర్ఘకాలంలోనే మీ మనసుకు శాంతినిస్తుంది. అసలు విలువలేని బంధాలు విడిపోతాయి, నిజమైన అనుబంధాలు మాత్రం మరింత బలపడతాయి. కుటుంబంలో మీ మాటలకు ప్రాధాన్యత పెరిగే సమయం. మీరు మర్చిపోవద్దు. మీ మాటల్లోని మృదుత్వాన్ని పెంచుకోండి, కఠినత్వాన్ని పక్కన పెట్టేసేయండి. కుటుంబంలోని ఇప్పటి వరకు కూడాను మీరు చెప్పిన మాటలను చాలాసార్లు పట్టించుకోలేదు. మీ ఆలోచనలు, మీ బాధలు నిసంకల్పంగా నిద్రపోయాయి. ఈరోజు మాత్రం కుటుంబంలో పరిస్థితి వస్తుంది. అప్పుడు మీ అభిప్రాయాన్ని చెప్పాక అప్పుడే మీలోని పరిణితి అందరికీ అర్థమవుతుంది. మీరు ఎక్కువగా మాట్లాడకపోయినా మీరు చెప్పే ఒక మాట కుటుంబంలోని పెద్ద నిర్ణయాన్ని ప్రభావితం చేస్తుంది. ఇది మీ స్థానాన్ని బలపరిచే దశ. ఇక మీదట మీ కుటుంబంలోని కేవలం వినేవారు కాదు, దారి చూపే వ్యక్తిగా మారుతారు. ఉద్యోగం మీద, చదువుల్లో కీలక మార్పు. ఈ రాశివారి యొక్క కెరీర్ విషయంలో చాలా కీలకం. మీరు చేస్తున్న పనిని సరైన దాని విషయంలోని మీరు చాలా కాలంగా కొందరికి కొత్త అవకాశం, వాటి గురించి సమాచారం రావచ్చు. మరికొంతమందికి ప్రస్తుత స్థితి నుండి కొత్త బాధ్యతలు అప్పగించబడతాయి. ఇది మొదట భారంగా అనిపించిన నేటి కాలంలో ఎదుగుదలకు కారణం అవుతుంది. ముఖ్యంగా మీరు మీ నైపుణ్యాన్ని నమ్మి ముందుకు అడుగులు వేస్తే ఇతరులు కూడా మీపైన నమ్మకం పెంచుకుంటారు. ఆలస్యం చేసిన నిర్ణయాలు ఇప్పుడు తీసుకోవాల్సిన సమయం వచ్చేసింది. ఆర్థిక విషయంలోనే హెచ్చరిక, అవగాహన. ఈ సమయంలో ఈ రాశివారు డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అనవసరమైన ఖర్చులు, ఇతరుల మాటలను నమ్మి పెట్టుబడులు పెట్టడం వంటి విషయాలలో నష్టం కలిగించవచ్చు. ఈ రోజున మీ ఖర్చులపైన ఒక స్పష్టత వస్తుంది. మీరు ఎక్కడ తప్పు చేస్తున్నారని అర్థమవుతుంది. ఇదే సమయంలో చిన్న ఆదాయ అవకాశం కూడా ఒకటి కనిపించవచ్చు. అది మొదట్లో పెద్దగా అనిపించకపోయినా కానీ స్థిరత్వంగా ఇస్తుంది. తొందరపాటు నిర్ణయాలు కాకుండా ఆలోచించి తీసుకున్న నిర్ణయాలు మీ ఆర్థిక భవిష్యత్తులను కాపాడుతాయి. మిమ్మల్ని తక్కువ అంచనా వేసుకున్నవారు వారి యొక్క నిజం బయటపడుతుంది. ఈ రాశి వారికి జీవితంలో ఇది కీలకమైన సమస్య. ఈ శక్తి, మీ సామర్థ్యం తక్కువగా అంచనా వేసిన వ్యక్తులు ఎవరు ఈ సమయంలో స్పష్టంగా కనిపిస్తుంది. మీ ముందే కాకపోయినా వారి చర్యలు, వారి నిజస్వరూపం బయటపడుతుంది. ఇది మీకు బాధను కలిగించవచ్చు, కానీ అదే సమయంలో మీలో ఒక బలమైన మార్పు తీసుకువస్తుంది. కానీ మీలో ఇక మీరు ఎవరి మాటలు విలువను తగ్గించుకోరు. మీ మీద మీకు నమ్మకం పెరుగుతుంది. అదే మీ ఎదుగుదలకు అసలైన కారణమవుతుంది.
ఆరోగ్యం విషయంలో జాగ్రత్త. ఈ రాశి వారికి ఈ రోజున మీ శరీరం మీతో నిశ్శబ్దంగా మాట్లాడుతుంది. చిన్న చిన్న అలసట, తలనొప్పి, నిద్ర సరిగ్గా లేకపోవడం వంటి లక్షణాలు కనిపించవచ్చు. ఇవి వ్యాధులు కాదు, మీ జీవన శైలిలో జరిగిన ఆకస్మిక సంకేతాలు. మీరు మానసికంగా ఎక్కువగా ఆలోచించడం వలన శరీరం కూడా ఒత్తిడికి గురవుతుంది. ఈ సమయంలోనే విశ్రాంతి, సరైన ఆహారం, నిద్ర చాలా అవసరం. మీరు మీ శరీరాన్ని గౌరవిస్తే రాబోయే సమయంలో ఆరోగ్యం మళ్ళీ పుంజుకుంటుంది. నిర్లక్ష్యం చేస్తే మాత్రం చిన్న సమస్యలు పెద్దవిగా మారే అవకాశం ఉంటుంది. నిద్రలో వచ్చే కలలు, అంతర్గత సందేశాలు ఈ రోజున మీకు చాలా వరకు కలలు ఎక్కువగా గుర్తుంటాయి. సాధారణంగా మనం మర్చిపోయే కలలు ఇప్పుడు స్పష్టంగా గుర్తుండవచ్చు. కానీ ఈ కలలు ఊహలు కాదు, మీకు మీ మనసు పంపించే సంకేతాలు. మీరు భయపడుతున్న విషయాలు, మీరు కోరుకుంటున్న మార్పులు ఈ కలల రూపంలో బయటపడతాయి. కొన్ని కలలు గతాన్ని గుర్తు చేస్తాయి, మరికొన్ని భవిష్యత్తు దిశను సూచిస్తాయి. వీటిని నిర్లక్ష్యం చేయకండి. వాటి భావాన్ని అర్థం చేసుకోవడానికి యత్నిస్తే మీ నిర్ణయాలకు మార్గదర్శకాలు కనబడతాయి. కీలక నిర్ణయాలు తీసుకునే ఒత్తిడి. ఈ రాశివారి ఈ సమయంలో ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకుంటారు. అది ఉద్యోగ సంబంధం, నివాసం లేదా వ్యక్తిగత విషయం ఏదైనా కావచ్చు. ఇప్పటి వరకు వాయిదా వేస్తూ వచ్చిన విషయం ఇక తప్పించుకోలేని స్థితికి చేరుతుంది. ఈ ఒత్తిడి మిమ్మల్ని బయటపెట్టవచ్చు. కానీ గుర్తుపెట్టుకోండి, ఈ నిర్ణయం భారం కాదు, మీ ఎదుగుదలకు అవకాశం. ఇతరుల సలహాలు వినండి, కానీ చివరి నిర్ణయం మీ అంతరాత్మ చెప్పేది కావాలి. ఒకసారి మీరు ధైర్యంగా అడుగులు వేస్తే పరిస్థితులు కూడా మీకు అనుకూలంగా మారుతాయి. దైవ విశ్వాసం పెరిగే సంఘటన. ఈ రోజున ఈ రాశివారి జాతకుల జీవితంలో ఒక సంఘటన జరుగుతుంది. అదే మీరు దైవం పైన నమ్మకాన్ని మరింత ఇమిడింపచేస్తుంది. అది చిన్న విషయం కావచ్చు, దాని మనసును తాకుతుంది. యాదృచ్ఛికంగా మీకు వినిపించే మాట, ఎక్కడో చూసే శ్లోకం లేదా అనుకోకుండా జరిగిన సహాయం దేవుడు మీతోనే ఉన్నాడు అనే భావనలు కలిగిస్తుంది. మీరు ఇంతకాలం అడిగిన ప్రశ్నలకు సమాధానం బయట ప్రపంచంలో కాకుండా లోపలే ఉందంటూ అర్థమవుతుంది. మీ విశ్వాసమే రాబోయే సమయంలో మీకు బలమవుతుంది. మీ మాటలకు, ఆలోచనలకు విలువ పెరిగే దశ. ఈ రాశివారి మాటల్లో నైపుణ్యం ఉంటుంది, కానీ ఇప్పటి వరకు మీ మాటలను చాలాసార్లు తేలిగ్గా తీసుకున్నారు. ఈరోజు పరిస్థితి మారుతుంది. మీరు చెప్పే ఒక్క మాట, మీ ఆలోచన ఇతరులపైన ప్రభావం చూపిస్తుంది. మీ అభిప్రాయం కోసం ఇతరులు మీ దగ్గరికి వస్తారు. ఇది మీలో ఉన్న ప్రతిభను గుర్తింపు. ఇక మీ మాటలు మిమ్మల్ని ఎవరూ తక్కువగా భావించరు. అదే మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచి జీవితంలోని కొత్త అవకాశాలకు దారితీస్తుంది. కొత్త పరిచయం మీ జీవిత దిశను మార్చే అవకాశం. ఈ రోజున మీ జీవితంలోకి ఒక కొత్త వ్యక్తి ప్రవేశించే సూచనలు ఉన్నాయి. ఇది స్నేహంగా మొదలవ్వచ్చు లేదా ప్రేమ సంబంధంగా రావచ్చు. ఈ పరిచయం సాధారణంగా ఉండదు. ఒక వ్యక్తి ఒక మాట చూపే ఒక దృష్టి మీ ఆలోచనల్ని పూర్తిగా మార్చగలిగే శక్తిని కలిగి ఉంటుంది. ఇప్పటి వరకు మీరు ఒక సమస్యను ఒకే కోణంలో చూసి అలసిపోయారు. ఈ కొత్త పరిచయం మీకు మరో దారిని చూపిస్తుంది. ఈ మార్పు వెంటనే అర్థం కాకపోయినా కాలక్రమేణా ఇది మీ జీవితంలోకి కీలకమైన మార్పుగా మారడం తథ్యం. గత భావాలకు ముగింపు మొదలయ్యే దశ ఇది. ఈ రాశివారి యొక్క జీవితం ఇప్పుడు వెంటాడుతున్న మీరు బయటికి నవ్వినా లోపల మాత్రం పాత గాయాలు నొప్పిగానే ఉంటాయి. ఆ బాధలపైన ఒక స్పష్టత వస్తుంది. ఎవరి వలన అయితే మీరు ఎంతకాలం బాధపడ్డారో, ఏ పరిస్థితి అయితే మిమ్మల్ని వెనక్కి లాగిందో అది అర్థమవుతుంది. అలాగే అదే సమయంలో మీరు ఆ బాధలు వదిలిపెట్టే స్థితికి చేరుకుంటారు. ఇది మర్చిపోవడం కాదు, అంగీకరించడం. ఆ అంగీకారంతోనే మీ జీవితంలో కొత్త శాంతి మొదలవుతుంది. భయాన్ని వదిలి ముందుకు నడిచే అవకాశం ఈ రాశివారి జాతకులకు కనిపిస్తుంది. భయంతో చాలాసార్లు అవకాశాలు కోల్పోయారు. తప్పు జరిగితే ఏమవుతుందో అనే ఆలోచన మీ అడుగులను ఆపేసింది. కానీ ఈరోజు ఒక పరిస్థితి వస్తుంది, ఇక్కడ భయం కంటే ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఎక్కువగా
కనిపిస్తుంది. ఇది మీకు ఇచ్చే పరీక్ష. మీరు భయాన్ని ఎంచుకుంటారా లేదా మీ శక్తిని నమ్ముతారా అనే నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఒకసారి మీరు అడుగులు ముందుకు వేస్తే ఊహించిన విధంగా పరిస్థితులు మీకు అనుకూలంగా మారుతాయి. ఈ ధైర్యమే మీ జీవితాన్ని కొత్త దారిలో నడిపిస్తుంది. కర్మఫలితం స్పష్టంగా కనిపించే సమయం. ఈ రాశివారి యొక్క జీవితంలో ఈ దశ కర్మ ఫలితాలు కనిపించే కాలం. మీరు గతంలో చేసిన మంచి పనులు ఆలస్యమైన ఇప్పుడు గుర్తింపు పొందుతాయి. ఇప్పుడు మీరు చేసిన కొన్ని తప్పులు కూడా ముందుకు వస్తాయి. ఇది శిక్ష కాదు, సరిదిద్దుకునే అవకాశం. మీ నిజాయితీని వ్యవహరించే పరిస్థితులు కూడా మిమ్మల్ని ఆకర్షిస్తాయి. ఈ సమయంలోనే మీరు చేసే ప్రతి చర్యకు వెంటనే ప్రతిఫలితం కనిపించవచ్చు. కాబట్టి మాటల్లో, పనుల్లో జాగ్రత్త అవసరం. జీవితం పూర్తిగా మారిపోయే తుది దశ. ఈ రాశివారికి మీ జీవితంలో ఇది ముగింపు కాదు, అసలు ప్రయాణానికి ఆరంభం. ఈ రోజున మీలో వచ్చే అవగాహన, మీరు తీసుకునే ఒక నిర్ణయం, మీరు వదిలిపెట్టే ఒక భయం మీ భవిష్యత్తును పూర్తిగా మార్చగలదు. మీరు ఎప్పటి వరకు అనుకున్న పరిమితులన్నీ కూడా కూలిపోతాయి. మీ జీవితం అలాగే ఉండిపోతుందా లేదంటే మారిపోతుందా అనే ప్రశ్నకు సమాధానం ఇదే దశను చూపిస్తుంది. ఈ మార్పు భయాన్ని కూడా ఇస్తుంది, ఆశను కూడా ఇస్తుంది. కానీ చివరికి ఇది మిమ్మల్ని గౌరవించే స్థితికి తీసుకువెళ్తుంది. జై సంతోషి మాత. ఇంతవరకు మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీరు ఇంతవరకు ఈ వీడియోను వినగలిగితే ఒక విషయం మాత్రం స్పష్టంగా అర్థమయ్యే ఉంటుంది. ఈ రాశివారి యొక్క జీవితంలో ఇది శిక్షకాలం కాదు, స్పష్టత ఇచ్చే కాలం. మీ ఆలోచనలు ఎక్కువగా ఉండటం మీ బలహీనత కాదు, అది మీ శక్తి. కానీ ఇప్పుడు ఆ శక్తిని సరిగా ఉపయోగించుకోవాల్సిన సమయం వచ్చేసింది. ఈ రాశి జాతకులకు మీకు మీ ఆలోచనలు స్పష్టంగా ఉంటాయి. మీ మాటకు విలువ వస్తుంది. మీ నిర్ణయాలకు ఫలితం కనిపిస్తుంది. ఈరోజు మీకేంటంటే ఒక సరళమైన పూజా విధానాన్ని ఈ రోజున మీరు చేయండి. ఉదయం స్నానం చేసి తెల్లని వస్త్రాన్ని ధరించండి. శివలింగం లేదా శివుడి చిత్రపటానికి ముందు ఒక దీపం వెలిగించండి. తర్వాత ఈ శ్లోకాన్ని శ్రద్ధగా చదువుకోండి. శ్లోకం ఏంటంటే, బుద్ధి దేహి యశోదేహి దేహిమే ప్రభు అజ్ఞానంచ హరం దేహి విజ్ఞానం దేహి నమోస్తుతే. ఈ శ్లోకం చదివాక ఓం నమశివాయ అనే మంత్రాన్ని 11 సార్లు జపించండి. జపం చేసే సమయంలో మీ గందరగోళం, మీ నిర్ణయాలపై ఉన్న అనుమానాలు ఆ మహాదేవుడు పాదాలపై వదిలేయండి. శివుడు వెంటనే సమాధానం ఇవ్వకపోవచ్చు, కానీ ఆలస్యం చేసిన అన్యాయం చేయడు. సరైన సమయంలోనే సరైన దారి తప్పకుండా చూపిస్తాడు. మీ మనసును ఈ వీడియో తాకి ఉంటే మీ జీవితంలో ఈ విషయం ఆలోచించేటట్లు చేసి ఉంటే ఇది యాదృచ్ఛికం కాదు, మహాదేవుడి యొక్క అనుగ్రహం. ఈ రాశి జాతకులు మీ యొక్క కుటుంబం అంతా కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా మేము కోరుకుంటున్నాము. మీరు తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు. ఈ సమయంలో నెమ్మదిగా ముందుకు వెళ్ళడమే మీకు శ్రేయోదాయకం. కుటుంబంలో మీ పాత్ర మారుతున్న సూచనలు. ఇప్పటి వరకు మీరు కుటుంబ బాధ్యతలను మౌనంగా మోశారు. ఎవరికీ కూడా తెలియకుండా ఎన్నో విషయాలను భరించారు. ఇప్పుడు పరిస్థితి మారబోతుంది. మీ మాటకు విలువ పెరుగుతుంది. మీరు చెప్పే సూచనలు, నిర్ణయాలు గౌరవింపబడతాయి. కొంతకాలంగా ఉన్న అపార్థాలన్నీ తొలగిపోతాయి. అయితే మీరు కూడా స్పష్టంగా మాట్లాడవలసిన అవసరమైతే ఉంది. మౌనం అన్నీ పరిష్కరిస్తుందనే భావన వదలండి. నిజం చెప్పడం మొదట కష్టం అనిపించినా చివరికి శాంతినిస్తుంది. మీ మనసులోని పెరుగుతున్న ఆధ్యాత్మిక ఆకర్షణ. ఈ సమయంలో మీకు ఆధ్యాత్మిక విషయాలపైన ఆసక్తి పెరుగుతుంది. ఇది పారిపోవడం కాదు, లోపలికి ప్రయాణం. దేవుడు, విధికర్మ వంటి ఆలోచనలు మీలో పెరుగుతాయి. మీరు అనుభవించిన ప్రతి బాధకు అర్థం కనిపించడం మొదలవుతుంది. ఇది మీ మనసుకు ఒక శాంతినిస్తుంది. ప్రార్థన, ధ్యానం లేదా నిశ్శబ్దంగా ఉండటం, వీటి ద్వారా లోతైన బలాన్ని పొందుకుంటారు. ఈ బలమే రాబోయే మార్పులను స్వీకరించేందుకు మిమ్మల్ని సిద్ధం చేయిస్తుంది.
ఒక ముఖ్యమైన నిర్ణయం ముందు వచ్చే సంకేతాలు. ఈ రోజున మీరు ఒక కీలక నిర్ణయం తీసుకునే పరిస్థితి వస్తుంది. అది సంబంధం కావచ్చు, పని కావచ్చు, మీ వ్యక్తిగత జీవితం కావచ్చు. ఈ నిర్ణయం తీసుకునే ముందు కొన్ని సంకేతాలు స్పష్టంగా కనిపిస్తాయి. పునరావృతమయ్యే ఆలోచనలు. ఇక ఒక ఆలోచన పదే పదే వినిపించటం ఇది యాదృచ్ఛికం కాదు. ఇది మార్పు వచ్చే ముందు సూచనలు. ఇది భయంతో కాదు, అవగాహనతోనే నిర్ణయం తీసుకుంటే మీ భవిష్యత్తు దిశ పూర్తిగా మారిపోతుంది. మీలో దాగి ఉన్న నిజమైన శక్తి బయటపడే సమయం. ఈ రాశివారు ఇప్పటి వరకు తమలో ఉన్న శక్తిని పూర్తిగా గుర్తించలేదు. ఇతరుల అవసరాల కోసం, పరిస్థితుల కోసం మీరు మీ సామర్థ్యాన్ని తగ్గించుకొని జీవించారు. ఇప్పుడు ఆ దశ ముగియబోతుంది. మీరు ఎదుర్కొన్న ప్రతి అవమానము, ప్రతి విప్లవం మిమ్మల్ని బలంగా తయారు చేసింది. ఈ సమయంలోనే మీరు మీ మీద నమ్మకం పెంచుకుంటే ఇతరుల అభిప్రాయాలు మిమ్మల్ని ప్రభావితం చేయవు. మీ ఆలోచనలు స్పష్టంగా మారతాయి. మీరు ఏమి చేయగలరో మీకే ఆశ్చర్యం కలిగించే స్థాయికి ఎదుగుతారు. గతంలో చేసిన ఒక తప్పు ఇప్పుడు గుణపాఠంగా మారటం మొదలవుతుంది. గతంలో తీసుకున్న ఒక నిర్ణయం గురించి మీరు ఎప్పటివరకు కూడా బాధతో వెక్కిళ్ళు పెడుతూనే ఉన్నారు. ఆ సమయంలోనే మీరు చేసింది తప్పు అని చెప్పి మీకు అనిపించవచ్చు. కానీ ఇప్పుడు ఆ అనుభవమే మీకు మార్గదర్శకంగా మారుతుంది. మళ్ళీ అదే తప్పు చేయకుండా, మళ్ళీ చేయకుండా ఉండేందుకు జీవితం మీకు మరొక అవకాశం ఇస్తుంది. ఈసారి మీరు భావోద్వేగాలతో కాదు, అనుభవాలతో నిర్ణయాలు తీసుకుంటారు. ఇది మీ జీవితాన్ని సురక్షిత దిశలోనే నడిపిస్తుంది. గతం మిమ్మల్ని కట్టిపడేయడానికి కాదు, మేలుకొల్పడానికి వచ్చిందని అర్థమవుతుంది. సంబంధాల్లో స్పష్టత రావాల్సిన కీలక సమయం. ఇప్పుడు మీ సంబంధాల్లోనే అస్పష్టత తొలగిపోతుంది. ఎవరు నిజంగా మీతో ఉన్నారు, ఎవరు మిమ్మల్ని ఉపయోగించుకున్నారు అనేది స్పష్టంగా కనిపిస్తుంది. ఇది బాధ కలిగించిన అవసరమైన నిజం. మీరికపైన అర్థం కాని బంధాలను లాగుతూ ఉంటారు. మీ మనసుకు గౌరవం ఇచ్చే సంబంధాలకే ప్రాధాన్యత ఇస్తారు. ఈ మార్పు వలన మొదట ఒంటరితనం అనిపించవచ్చు, కానీ అదే ఒంటరితనం మిమ్మల్ని తిరిగి మీతోనే మీరు కలిసేలాగా చేస్తుంది. భవిష్యత్తు పైన భయం తగ్గి ధైర్యం పెరగటం. ఇప్పటి వరకు మీరు ఆలోచిస్తే మీ గురించి భయం వచ్చేది. ఏమవుతుందో తెలియని పరిస్థితి మిమ్మల్ని లోపల నుంచి కుదిపేసేది. కానీ ఇప్పుడు ఆ భయం క్రమంగా తగ్గుతుంది. మీ జీవితంలోనే జరిగిన సంఘటనలు మీకు ఒక బోధన ఇచ్చాయి. మీరు ఏ పరిస్థితి అయినా సరే ఎదుర్కొనగలిగే నమ్మకం పెరుగుతుంది. సమస్యలు వస్తాయి, కానీ అవి మిమ్మల్ని కోల్చలేవు. ఈ ధైర్యమే రాబోయే రోజుల్లో కూడా మీకు పెద్ద బలంగా మారుతుంది. మహాదేవుడిపైన విశ్వాసం పెరుగుతున్న సూచనలు. ఈ సమయంలో మీరు దేవుణ్ణి అవసరానికి మాత్రమే కాదు, భావంతో కూడా గుర్తు చేస్తారు. ప్రార్థన మీకు ఒక అలవాటు కాదు, ఒక అనుభూతిగా మారుతుంది. మీరు అడగకపోయినా అవసరమైన దాన్ని ఆ మహాదేవుడు మీకు అందిస్తున్నాడు అనిపిస్తుంది. ఇది మీ మనసును లోతైన శాంతినిస్తుంది. జీవితంలోని అన్నీ మీ చేతుల్లోనే లేవని అంగీకారం మిమ్మల్ని తేలిగ్గా మారుస్తుంది. ఆ విశ్వాసంతో మీరు ముందుకు అడుగులు వేస్తే మార్గం స్వయంగా తెరుచుకుంటుంది. ఒక నిర్ణయం మీ జీవితాన్ని, మీ దిశను మార్చే క్షణం. ఈ రాశివారు ఇప్పుడు ఒక కీలక మలుపు వద్ద నిలబడి ఉంటారు. ఈ దశలో తీసుకునే ఒక నిర్ణయం రాబోయే సంవత్సరాలపైన ప్రభావాన్ని చూపిస్తుంది. ఇది పెద్దగా కనిపించకపోవచ్చు, కానీ లోతైన మార్పుకు బీజం వేస్తుంది. మీ మనసు లోపల ఎప్పటి నుంచో తిరుగుతున్న ఆలోచన ఇప్పుడు స్పష్టంగా మారుతుంది. భయం మిమ్మల్ని వెనక్కి లాగుతున్న అంతరాత్మ మాత్రం మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. అంతరాత్మ స్వరం వినగలిగితే మీరు తప్పుదారి పట్టరు. ఈ నిర్ణయం తర్వాత మీ జీవితంలో ఉన్న స్థిరత్వం నెమ్మదిగా పెరుగుతుంది. మీ నిశ్శబ్దాన్ని గమనిస్తున్న అదృష్టం. మీరు ఎప్పటి వరకు గొడవ చేయలేదు, అరవలేదు, ఎవరికీ కూడా మీ బాధలు చెప్పుకోలేదు, కానీ మీ నిశ్శబ్దాన్ని కాలం గమనించింది. ఇప్పుడు అదే నిశ్శబ్దానికి విలువ వస్తుంది. మీరు చేసిన మంచి పనులు, చూపించిన సహనం ఒక్కొక్కటిగా ఫలించిపోతున్నాయి. ఒక్కసారిగా అన్నీ కూడా మారిపోవు, కానీ ప్రతిరోజు ఒక చిన్న మార్పు కనిపిస్తుంది. ఈరోజు ఈ మార్పే మీలో చాలా ఆశలు రేపుతుంది. నిశ్శబ్దంగా ఉండటం బలహీనత కాదని, అది ఒక శక్తి అని మీకు ఈరోజే అర్థం చేసుకుంటారు. మీరు కోల్పోయిన దానికన్నా కూడా ఎక్కువగా పొందే సమయం ఈరోజే. గతంలో మీరు చాలా కోల్పోయారు,
మనుషులు, అవకాశాలు, నమ్మకాలు ఆ లోటు ఇంకా మీ హృదయంలోనే ఉండిపోయింది. కానీ ఈ దశలోనే జీవితం మీకు తిరిగి ఇవ్వడం మొదలుపెడుతుంది. అది మీరు ఊహించని రూపంలో కాకపోవచ్చు, కానీ అవసరమైన రూపంలో ఉండదు. కొత్త అవకాశాలు, కొత్త వ్యక్తులు మీ జీవితంలోకి వస్తారు. ఇవన్నీ కూడా మీకు ఒక పాఠం నేర్పించడానికే వచ్చాయి. కోల్పోయిన దానికన్నా కూడా మీరు పొందబోయేది లోతైన శాంతి, స్థిరమైన ఆశ, మీ సొంత విలువలు గుర్తించి అంతిమ దశ. ఈ రోజున మీకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. మీరు మిమ్మల్ని ఇతరులతో పోల్చుకుంటారు. వారి విజయాన్ని చూస్తే మీరు తక్కువగా భావించుకున్నారు. మనల్ని తక్కువ చేసుకోవడం చాలా ఘోర పాపం. మీలో ఉన్న అంతర్గత శక్తికి ఇక కళ్ళెం వేయొద్దు. ఇప్పుడు ఆ దశ ముగుస్తుంది. మీరు ఎవరో, మీ ప్రయాణం ఏంటో అనేది మీకు స్పష్టంగా అర్థమవుతుంది. మీలో కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేవి పెరుగుతాయి. ఈరోజు ఇతరుల అంగీకారం అవసరం లేదంటూ కొన్ని నిర్ణయాలు తీసుకొని వృత్తి, ఉద్యోగాల యొక్క వ్యాపారపరంగా స్వలాభాన్ని పొందుకోబోతున్నారు. ఈ ఆత్మగౌరవం మిమ్మల్ని లోపల నుంచి నిరంతరం నిలబెడుతుంది. ఇకపైన మీ నిర్ణయాలు ఇతరులపైన బలంతో కాదు, మీ సొంత గౌరవంతో తీసుకుంటారు. మహాదేవుడి కృపతో కొత్త జీవితం మొదలయ్యే అవకాశం సంకేతం. ఈ ముగింపు కాదు, ఈ ప్రారంభం. మీరు అనుభవించిన ప్రతి బాధ, ప్రతి కన్నీరు వెనకాల ఒక అర్థం ఉందని ఇప్పుడే తెలుస్తుంది. మహాదేవుడు మిమ్మల్ని వదిలిపెట్టలేదు, కేవలం సిద్ధం చేశాడు. ఇప్పుడు మీ జీవితంలోనే కొత్త అధ్యాయం మొదలవుతుంది. ఇది శాంతితో, స్థిరత్వంతో, నమ్మకంతో నిండిన అధ్యాయం. మీరు నమ్మకంతో అడుగులు ముందుకు వేస్తే మార్గం స్వయంగా తెరుచుకుంటుంది. మార్పు నెమ్మదిగా అయినా మీ జీవితాన్ని పూర్తిగా మార్చగలిగే శక్తిని కలిగి ఉంటుంది. ఓం నమః శివాయ. ఇంతవరకు మీరు ఈ వీడియోను చూసి ఉంటే ఒక విషయం మాత్రం మనసులో గట్టిగా దాగి ఉంటుంది. ఇది సాధారణ రాశి ఫలితం కాదు. ఇది ఈ రాశివారి జీవితంలోని ముగింపు కానే కాదు. ఇది మార్పుకు ముందు వచ్చేసిన నిశ్శబ్దం. మీరు భరించిన ప్రతి బాధ, మౌనంగా జీవించిన ప్రతి కన్నీరు వెనకాల మహాదేవుడి యొక్క లెక్క ఉంటుంది. మీరు ఒంటరిగా అనిపించినప్పటి ప్రతి క్షణంలో నిజానికి మీకు ఒంటరిగా లేరు, సిద్ధమవుతున్నారు. ఇప్పటి వరకు మీరు ఇతరుల కోసం ఎక్కువ ఇచ్చారు, మీరు తక్కువ పుచ్చుకున్నారు. ఇప్పటి వరకు నిశ్శబ్దంగా భరించారు, ఎవరూ అడగలేదని చెప్పలేదు. కానీ ఇకపైన అలా కాదు. మీ జీవితంలోనే స్పష్టత వస్తుంది. ఈరోజు మీ జీవితంలో ఎవరు ఉండాలో, ఎవరు వెళ్ళిపోవాలో, ఈ బంధం మిమ్మల్ని ఏ బంధం పైకి తెస్తుందో, ఏది లోతుకు రాబోతుందో అన్నీ మీ కళ్ళ ముందు స్పష్టంగా కనిపిస్తాయి. ఇది మహాదేవుడు చెప్తున్న అవసరం. ఎప్పుడూ కూడా గుర్తుపెట్టుకోండి, ఒక విషయాన్ని మహాదేవుడు నిశ్శబ్దంగా భరించిన ఎవరైతే నిశ్శబ్దంగా భరిస్తారో వారి పక్షాన నిలబడతాడు. వారి బలం ఒక రోజులోనే అమాంతంగా బయటకు వస్తుంది. ఇకపైన ఈరోజు ఈ తిథి చాలా శుభ తిథి. ఈ తిథి మీరు ఇకపైన విలువలను తక్కువగా భావించరు. మీ మనసును అర్థం చేసుకునే వారిని పట్టుకొని ఉంటారు. భయంతో కాకుండా ధైర్యంతోనే నిర్ణయాలు తీసుకోండి. ఇది ఒక రాశి ఫలితం కాదు, ఒక హెచ్చరిక. ఇది ఒక మార్గదర్శనం. ఇది మహాదేవుడు మీకు ఇచ్చిన చిట్ట చివరి సంకేతం. ఈ మాటలు మీ మనసును తాకి ఉంటే, మీ జీవితానికి అర్థంలా అనిపిస్తే, ఇది మీకోసమే వచ్చిన సందేశం. ఇప్పుడు ఒక పని చేయండి. నిశ్శబ్దంగా కూర్చొని ఓం నమః శివాయ అని 11 సార్లు జపించండి. ఏమీ అడగొద్దు, ఏమీ కోరవద్దు, కేవలం నమ్మండి. ఎందుకంటే శివుడు మాటలతో కాదు, పరిస్థితులతో జీవితాన్ని మారుస్తాడు. మహాదేవుడు అంతా మంచే చేస్తాడు. మీకు ఏమి కావాలన్నా అది జరగాలంటే మహాదేవుణ్ణి నమ్మండి. నమ్మిన వారికి ఎప్పుడైనా సరే ద్రోహం చేయడు. దేవుడిపైన నమ్మకం ఉంచండి, బయట వారిని నమ్మొద్దు. మనుషులు నమ్మేదానికంటే దేవుడిని నమ్ముకుంటే మనం చేసే పనుల్లో ప్రతిఫలాన్ని చూపించే మార్గాలైతే చూపిస్తాడు. మంచి అవకాశాలు వస్తాయి. ఏది పట్టుకున్నా బంగారం అవుతుంది. కాబట్టి ఆ మహాదేవుణ్ణి నమ్మండి. నమ్మిన వారికి తోడుంటాడు. అన్ని విషయాల్లో ముందుకు రాణిస్తాడు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. వీడియో నచ్చినట్లయితే జై సంతోషి మాత అని తప్పకుండా కామెంట్ అయితే చేయండి. ఆ సంతోషి మాత ఆశీస్సులు మీ కళ్ళ వెళ్ళ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.